నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జడ్చర్లలో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. ఇంటింటికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని వెల్లడి. ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ కోసం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ IT శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. జడ్చర్ల సమీపంలో పందిరిగడ్డలో 5,953 కోట్ల రూపాయలతో చేపట్టే తెలంగాణ సమగ్ర తాగునీటి పథకానికి సంబంధించి ఎల్లూరులో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సమైక్యాంధ్రలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, అందులో పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో అణచివేయబడిందన్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా తాగడానికి నీరు లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. వాటర్ గ్రిడ్ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి తెలంగాణలోని అన్ని జిల్లాలకు తాగునీరు అందించడానికి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే 5,953 కోట్ల రూపాయలతో చేపట్టబోయే తాగునీటి పథకానికి ఎల్లూరు రిజర్వాయర్ నుంచి జడ్చర్ల సమీపంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుండి జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదుల నుంచి అన్ని జిల్లాలకు తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాల్లో 1,200 TMCల నీరు వాడుకునే హక్కు మనకుందని, అందులో కొద్దిపాటి నీటినే మనం సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా మనం కేవలం 40 TMCలతో అన్ని జిల్లాలకు తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. దాదాపు భూమి చుట్టుకొలతకు 3 సార్లు సమానమైన 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్లు పారదర్శకంగా ఏర్పాటు చేస్తామని, 18,000 ట్యాంకుల నిర్మాణం చేపట్టి 3 ఏళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేసి తాగునీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై బంగారు తెలంగాణకు పాటుపడాలని కోరారు. రైతులకు వచ్చే వేసవి నుంచి పగలు 9 గంటల కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీ జితేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల దాహార్తిని, గొంతెండిన పాలమూరు దాహార్తిని తీర్చడానికి ఈరోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం. ఇంకోవైపు ఎండిపోయిన చేలకు, ఈరోజు ఎండిపోయిన బీళ్లకు గతంలో ఏనాడు పట్టించుకొని ప్రభుత్వాలకు చెంపపెట్టు మాదిరిగా పాలమూరు ఎత్తిపోతల పథకం. ఈ రెండింటితో ఏ పల్లె పల్లె పాలమూరులో గతంలో పల్లేర్లు మలిచిందని ప్రజాకవి వెంకన్నన్నాడో ఆ పాలమూరును సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పాలమూరు వేదికగా ప్రారంభిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం తలపెట్టింది సామాన్యమైన ప్రయత్నం కాదు, ఇది ఒక భగీరథ ప్రయత్నం. తెలంగాణలోని ఇంటింటికి అంటే దాదాపు 85 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. 10 జిల్లాలు కలుపుకుంటే 85 లక్షల కుటుంబాలకు ఇంటింటికి మంచినీళ్లను, సురక్షిత మంచినీటిని ఈరోజు ఒక కనీస మానవ హక్కుగా, రక్షిత మంచినీరు అనేది కనీసంగా ప్రభుత్వాలు విధిగా మరి అందించాల్సిన ఒక మానవ హక్కుగా గుర్తించి ఇంటింటికి నల్లా ద్వారా సొంతంగా ప్రభుత్వ ఖర్చుతో మీ మీద భారం లేకుండా చేస్తానడం సామాన్యమైన విషయం కాదు. 19 TMCల నీళ్లు తీసుకుంటున్నారు కృష్ణా నది నుంచి. ఏ చట్ట ప్రకారం తీసుకుంటున్నారు, ఏ హక్కు ప్రకారం తీసుకుంటున్నారు అని చెప్పి మళ్ళొకసారి అడ్డం పడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా లెక్కలుంటే వాటర్ గ్రిడ్ కోసం మనం అన్ని కూడా వాడతలేం, 120 TMCలు వాడతలేం. అందులో 3వ వంతు మాత్రమే 40 TMCల నీళ్ళను మాత్రమే మనం వినియోగించుకుంటా ఉన్నాం. దానికి కూడా చంద్రబాబు కడుపు మంటనే ఉన్నది. మనం కేవలం 40 TMCల నీళ్లతో తెలంగాణలోని 3.5 కోట్ల మందికి మంచినీళ్ళు ఇస్తామంటే మనసున వాడతలేదు చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి. అందుకే ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఈ ప్రాజెక్టును ఎట్లా నాపాలే, ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే నేను ఓట్లు అడగాని కేసీఆర్ గారు అన్నారు కాబట్టి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టు నాపాలని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి దొంగ నాటకాలకు, కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఎంఈఓల పదోన్నతులపై తీర్మానం చేపట్టకపోతే
ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి నిరసన తెలుపుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదోన్నతుల కోసం శాసనసభ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే సర్వీస్ రూల్స్ క్లియర్ అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,27,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది సర్వీస్ రూల్స్ అనేది లేకపోవడం, విద్యా వ్యవస్థ టోటల్ ఇన్ఛార్జ్లమయంలా నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు కాబోతున్న ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ తీసుకురాకపోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడైనా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని తీర్మానం చేసి అమెండ్మెంట్ కొరకు ఆ తీర్మానాన్ని గౌరవ రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపినట్లయితే వెంటనే సర్వీస్ రూల్స్ క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా తెచ్చి అలా వాస్తవంగా 1,27,000 మంది ఉపాధ్యాయుల పదోన్నతులు 10 జిల్లాల ఎంఈఓల పదోన్నతులు లేవు, డైట్ లెక్చరర్స్ పదోన్నతులు లేవు, జేఎల్ పదోన్నతులు లేవు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పదోన్నతులు లేవు. ఇవన్నీ కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీంట్లో విద్యామంత్రి గారు ప్రధానంగా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం 23లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టనట్లయితే అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టాలనే ఆలోచన చేస్తున్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాం. రాజధానిలోని ట్యాంక్ బండ్కు దీటుగా పాలమూరు పట్టణ పెద్ద చెరువును తీర్చిదిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా అందజేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న పెద్ద చెరువులో 35 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన నూతన మోటార్ లాంచ్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. పాలమూరుకు పర్యాటక శోభ వచ్చిందని కొనియాడారు. అంతకుముందు మంత్రికి టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలంతా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి పెద్ద చెరువు వరకు మంత్రిని తీసుకెళ్లారు. పాలమూరుకు ఇప్పుడు పర్యాటక శోభ కళ వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద చెరువును సుందరీకరించే పనుల్లో భాగంగా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే, ఎంపీలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జిల్లా వాసులందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గాను ప్రభుత్వం 10 కోట్ల నిధుల్ని మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇంకా ఏమైనా నిధులు అవసరం ఉన్నట్లు అయితే సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేసేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. చెరువు నీటిని నిల్వ ఉంచడం కారణంగా భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇబ్బందులుండవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద చెరువును రాజధానిలో ట్యాంక్ బండ్కు దీటుగా మారుస్తామని, ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. పర్యాటకంతోనే జిల్లాకు అన్ని విధాలుగా గుర్తింపు వస్తుందని, వీటికి తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మినీ ట్యాంక్ బండ్గా మారిన పెద్ద చెరువులో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించి పర్యాటక కళను చాటి చెబుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మినీ ట్యాంక్ బండ్లో ఇది వరకు ఉన్న బోట్లతో పర్యాటకులు ఆనందంలో ఉన్నారని, అదనపు సదుపాయాల్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారందరికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందజేస్తామన్నారు. మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డిలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రారంభించిన బోటులో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి పర్యటించారు. అనంతరం మినీ బోట్లోనూ సైతం మంత్రి పర్యటించి అందరినీ ఉత్సాహపరిచారు.
పాలమూరు జిల్లా కేంద్రంలో పాలమూరు పట్టణ ప్రజలందరికీ మరి మంచి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని సంతోషపడతా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ మరియు పర్యాటక శాఖ సంయుక్త సహకారంతో మంచి కార్యక్రమం. ఒకవైపు చెరువును బాగు చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలు, ఎందుకంటే పాలమూరు పట్టణంలో మంచినీళ్ళకి ఎన్నో రోజులుగా చాలా ఇబ్బంది ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి ఒకవైపు భూగర్భ జలాలు మరి కాపాడుకునే దిశగా, పెంచుకునే దిశగా, ఇంకోవైపు పర్యాటక శోభతో పాలమూరు పట్టణంలో ఒక కొత్త కార్యక్రమాన్ని మరి దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ చెరువును ఆధునీకరించుకోవడం, ఒక మినీ ట్యాంక్ బండ్గా దీన్ని చేసుకోవడం. రాబోయే రోజుల్లో మరి వచ్చే నెలలో బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఉంది, బతుకమ్మ పండుగ కూడా ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో అన్ని రకాలుగా పాలమూరు పట్టణ ప్రజలందరికీ, మహిళలకు, పురుషులకు, యువకులకు, పిల్లలకు అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఒక ఈ బోటింగ్ సౌకర్యాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్తున్నది ఏమంటే ఇంకా ఈ చెరువును ఇంకా బాగా చేసుకోవచ్చు, పట్టణ ప్రజలకు ఇంకా కూడా మెరుగ్గా సేవలు అందించడానికి, వారికి ఒక మంచి వారి వ్యాహ్యాలికి సాయంత్రం పూట రావడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంకా బాగా చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇంకా ఎన్ని డబ్బులు, ఎన్ని నిధులు అవసరం ఉన్నా కూడా తప్పకుండా దాన్ని విడుదల చేసి ఈరోజు ఒక కొత్త శోభ పాలమూరు పట్టణానికి దీనివల్ల వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని నిజంగా కూడా ఒక ట్యాంక్ బండ్కు దీటుగా బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సహకారంతో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం దీనికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండి ప్రోత్సహిస్తుందని విజ్ఞప్తి. పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని పాటించాలని మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్లేట్ పాఠశాలలో విద్యార్థులచే మట్టి వినాయకుల్ని తయారు చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మట్టితో తయారు చేసిన వినాయకులను పూజించిన తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. మట్టి వినాయక విగ్రహాలకు ప్రజలు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన సూచించారు. చేసిన మట్టి వినాయకులను మేమే పూజించండి, మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మట్టి వినాయకుని వాడుకోండి, పర్యావరణం కాపాడండి. డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తులు చేస్తున్న సర్కారు పట్టించుకోకపోవడం పట్ల ఆశా కార్యకర్తలు మండిపడుతున్నారు. సర్కార్ వైఖరికి నిరసనగా పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో వంట వార్పు చేపట్టారు. సమస్యలు పరిష్కరించాల్సిన మంత్రులు తమను అవమానపరిచేలా చులకనగా చేస్తూ మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసిన లంబోదరుడు విగ్రహాలకు పూజలు నిర్వహించే సమయంలో పూలు, పండ్లు, పత్రి వాడకం బాగా ఉండడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో పూలు, పత్రి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. పూలు, పత్రి, ఇతర పూజా సామాగ్రి కలిపి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైన గణేష్ పూజలో ఈ వస్తువులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది కాబట్టి కొనుగోలుదారులు వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒత్తిడి పెరగడం, సరైన జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అనారోగ్యం కలుగుతుందని అన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయని, వీరి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, నాయకులు బక్క శ్రీనివాసులు, రామకృష్ణారావు, బాలకిషన్, చంద్ర నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. అయితే ఇది ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది ఒక చాలా చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే మనం అందరం అనుకుంటాము ఎంతవరకు మనం నడిపిస్తే అంతవరకు మనం హెల్తీగానే ఉన్నాం అనుకుంటాం. కానీ ఒకటి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనము ఎంతైతే మనకు నిద్ర అవసరమో అంత నిద్ర లేకపోవడము, లేకపోతే ఎక్సర్సైజ్ మరీ ఎక్కువ చేసినా సరే, రెండు కూడా మనకు తెలియకుండానే మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడతాయి. అవి మనకు ఎప్పుడూ తెలియవు. చాలాసార్లు మనం చూసాము 45 years 50 years ఉన్న చాలా ఫిట్గా ఉన్నాము, కానీ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొలాప్స్ అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనము చూసింటాము.
సర్వీస్లో 58 రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇవి 50s వచ్చేసరికి ఏదో భారం లాగా అయిపోతారు. దానికి కారణాలు లేదు. ఒకటి అడిషనల్ ఛార్జెస్ లేకపోతే ఎక్కువ పని చేయడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకు హెల్తీ లివింగ్ మీద అవగాహన లేకపోవడం. ఎంత పని అయితే ఒత్తిడైతే అంత టీలు తాగడం, అన్ని సిగరెట్లు కాల్చడం, ఇవి ఇంకొకటి. అందుకనే ఇవన్నీ కారణాలు చాలా ఉన్నా ఇలాంటి క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు దాని వెనక ఉన్న ఉద్దేశం మీరంతా గమనించి యాక్చువల్లీ ఎవ్రీ 6 months ఒకసారి తప్పకుండా మినిమంగా మనం చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ హిస్టరీ ఉన్నట్లయితే అట్లీస్ట్ ఎవ్రీ మంత్ బీపీ అండ్ షుగర్ చెక్ చేసుకునే అవసరం ఉంది. వాస్తవంగా డిఎస్సి 1987లోనే చివరి డిఎస్సి, జనరల్ డిఎస్సి జరగలేదు. దాదాపు 28 years అయిపోతుంది డిఎస్సి లేక. మొత్తం చూసుకుంటే 100 మంది చేయాల్సినటువంటి పనిని ప్రభుత్వాలు, అధికారంలో ఏ పార్టీ అయినా ఉందని ఎవరైనా ఉందని కానీ ఉన్న వాళ్ళతోనే సరిపెట్టుకునే అలవాటు పడిపోయింది ప్రభుత్వాలు. అంటే 100 మంది చేసే పని 70 మంది 65 మంది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉద్యోగుల మీద ఏర్పడుతుంది. ఎక్కువ 45 క్రాస్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ మెడికల్ చెకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ, మనకు తెలిసినా కానీ సమయం చెకప్ పోవాల్సిన సమయం కూడా మనకు దొరికినటువంటి పరిస్థితి. వాస్తవంగా మెడికల్ చెకప్ పోతే ప్యాకేజ్ కూడా ఉంది. మనం 3,000 రూపీస్ per annum మెడికల్ చెకప్ చేసుకుంటే మనకు మరి ఈహెచ్ఎస్ అడ్మిట్ చేసుకునే హాస్పిటల్స్లో మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అది ఎట్లా పోలేము. కాబట్టి రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సర్వీసెస్ బాగా ఉపయోగపడతాయన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికే మన యూనియన్ ఆఫీస్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ. వినాయక చవితి ఉత్సవాలకు పాలమూరు పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. క్లాస్ మాస్ తేడా లేకుండా గల్లీ గల్లీలో గణనాథుని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుకోవడానికి చిన్న పెద్ద రెడీ అయిపోయారు. పట్టణంలో ఏటా 9 రోజుల పాటు గణనాథుడి ఉత్సవాలను నిర్వహించుకునేవారు. అయితే ఈ ఏడాది మాత్రం ఉత్సవాలను 6 రోజుల పాటు నిర్వహించాలని శాంతి కమిటీ సమావేశంలో పెద్దలు నిర్ణయించడంతో యువతలో కొంత నిరుత్సాహం ఉన్న 6 రోజుల్లోనైనా అదిరిపోయేలా ఉత్సవాలు జరుపుకోవడానికి యువతరం ఫుల్ జోష్తో ముందుకు సాగుతున్నారు. పాలమూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ముందస్తుగా మండపాలను ఏర్పాటు చేశారు. డెకరేషన్ దగ్గర నుంచి రంగురంగులతో కళ్ళు జిగేల్మనిపించే స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, భక్తి గీత ఆలాపన, ఒకటేమిటి ఇలా అన్ని రకాలైన కార్యక్రమాలను వాడవాడలను హోరెత్తించడానికి యువతరం పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ ఏడాది మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉండడంతో ఈ మట్టి విగ్రహాలకు మస్తు గిరాకీ ఏర్పడింది. 20 రూపాయల నుంచి 10,000 రూపాయల లోపు ఉన్న విగ్రహాలను అమ్ముతున్నారు. యువత మాత్రం పర్యావరణవేత్తల హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎంత ఖర్చైనా సరే పీఓపీతో తయారు చేసిన రంగురంగుల వినాయకుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పురోహితులకు భలే డిమాండ్ ఏర్పడింది. ఉత్సవాలు పూర్తయ్యే వరకు తమ వినాయకుల వద్ద పూజాధికాలు నిర్వహించాలంటూ పూజారులకు మండపాల నిర్వాహకులు ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చి మాట్లాడేసుకున్నారు. ఏమైనప్పటికీ వారం పాటు పాలమూరులో గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి జనం రెడీ అయిపోయారు. అల్పపీడన ప్రభావంతో గత 10 రోజులుగా పాలమూరు పట్టణంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మామూలు రోజుల్లోనే ప్రధాన రహదారులపై మోకాలు లోతులో ఏర్పడే గోతులతో ద్విచక్ర వాహనదారులు, 4 వీలర్స్ వాహనదారులు నరకయాతన అనుభవించారు. రోడ్డుపైకి బండి తీసుకొస్తే ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తామనే భరోసా లేకుండా పోయిందని వాహనదారులు వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులంతా తిరిగే పాలమూరు రోడ్లు ఇంత భయంకరంగా మారిపోయినా ఏ రోజు కూడా అధికారులు బాగు చేయించడానికి చొరవ తీసుకోలేదు. అక్కడక్కడ కొద్దిపాటి రోడ్డు రిపేర్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు వేశామన్నమాట తప్ప ప్రధాన రహదారుల దుస్థితిని సరిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన నిధులతో కొన్ని ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేయించారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దయానీయంగా ఉంది. రోడ్డుపై ఏర్పడ్డ గోతుల మీదుగా వాహనాలు నడిపించడం మూలంగా నడుం నొప్పి, ఇతర సమస్యలు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. దీనికి తోడు గుంతలోకి వాహనం దిగి
తిరిగి పైకి ఎక్కినప్పుడు వాటి విడిభాగాలు విరిగిపోవడంతో బాగు చేయించుకోవడానికి ఖర్చు తడిసి మోపెడవుతుందని వాహన యజమానులు గొల్లుమంటున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి పట్టణ రహదారుల బాగు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈసారి వర్షాలు పడితే తిరుమల గురించి కోల్కొండ ఎక్స్ప్రెస్ వరకు అన్ని గుంతలు ఏర్పడ్డాయి. రోజు 2-3 యాక్సిడెంట్లు కింద పడుతున్నారు. దీనికి పరిష్కారం ఏం చేసుకోవాలని కోరుతున్నాను. అధికారులు స్పందించాలని అధికారులు స్పందించాలని కోరుతున్నాను. మీరు మొన్ననే కంకర అవన్నీ వేసిపోయారు మొత్తం వర్షానికి మొత్తం కొట్టుకుపోతుంది. పిల్లలు అందరూ బండ్లు రోజు కనీసం 2-3 కింద పడుతున్నాయి. మొత్తం ఈ నుంచి ఆ సున్నమ్మట్టి వరకు మొత్తం గుంతలు ఏర్పడి నీళ్లు కూడా అంత బండ్లు పోతుంటే అంత మందికి మొత్తం చిక్కుతున్నాయి. నంది బాగా రోజు ఖచ్చితంగా 2-3 అన్నకి కింద పడుతున్నారు సార్. దీనికి పరిష్కారం కలుపుకోవాలి సార్. ఇక్కడ రోడ్లు ఎక్స్ రోడ్ నుంచి కోల్కొండ ఎక్స్ రోడ్ నుంచి మా గుణాలగుట్ట వరకు మొత్తం రోడ్లు మొత్తం గుంతలు పడ్డాయి. వారానికి ఒకసారి వస్తారు, మన్నేసిపోతారు. అది ఒక్కరోజు 2 రోజులకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రోడ్డు మీద పోవాలంటే ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా పురపూట పోవాలంటే కింద పడకాలు యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. దీన్ని గమనించి మీరు ప్రభుత్వం నుంచి గుర్తించి జర ఈ రోడ్ మరమ్మతు మళ్ళా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. టీటీగుట్ట నుంచి కోల్కొండ ఎక్స్ రోడ్ వరకు ఈ రోడ్లు మాత్రం చాలా గలీజులై గుంతలు ఉన్నాయి. దయచేసి ఈ పని తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాము అధికారులని. బైక్లలో ఈ ఆటోలలో మాకు ఆటో నడతాం చాలా ఇబ్బందులు సార్. దయచేసి మీరు మనం అర్థం చేసుకొని ఈ రోడ్డు తొందరలోనే చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కోల్కొండ టీటీగుట్ట రైలు గేట్ నుంచి 2 సార్ల వరకు చాలా రోడ్లు చాలా గలీజు ఉన్నాయి. గుంతలు పడుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు గుంతలు అడ్డందుకు చాలా పబ్లిక్ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడిపోతున్నారు. మామూలు మార్కెట్లో కూడా రోడ్లు చాలా గలీజు ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.